నా పేరు టిఎస్ఎన్ రాజు. వేంపాడు గ్రామం, నక్కపల్లి మండలం, ఏంపాడు, అది అనకాపల్లి జిల్లా. ఏమున్నాయి సార్ మీ కాడ? నా దగ్గర ఉన్నాయి, అన్ని రకాల జాతులు ఉన్నాయి. అంటే కట్టుకోళ్ళలో పెద్ద టేకర్లు ఉన్నాయి, కగర్లు ఉన్నాయి, సింహాపురం డేగలు ఉన్నాయి, రేజాలు ఉన్నాయి, చెవడివాడ రేజాలు ఉన్నాయి, రాంపూర్ రేజాలు ఉన్నాయి. అన్ని రకాల జాతులు ఉన్నాయి. పూర్వం బ్రీడ్ అంతా. ఎక్కడ సార్? అంటే ఇవన్నీ ఎక్కడ మీకు? నేను పూర్వం సంపాదించిన జాతే. నాకు 15 సంవత్సరాల వయసు అప్పటి నుంచి ఈ కోళ్ళలో సంపాదించిన జాతి అది. అలా అటు అలా నిలబెట్టుకొస్తున్నాం. నేను ఒకరి దగ్గర తెచ్చినయే. చౌడవాడ, బొబ్బిలి, బేవరగట్లో ఒక రాజుగారి దగ్గర తెచ్చినయే. అప్పుడు చదువుకుండే వయసు అప్పుడే, 7వ తరగతి చదివే వయసులోప్పుడే తెచ్చాను జాతులు. అలాగా వాటి మీద అలాగా మనకు అనుభవం అయిపోయింది. ఇప్పుడు కోళ్ళలో మనం 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నాకు. 45. నేను అప్పట్లో వేసాను. 25 సంవత్సరాల వయసులో పందాలు వేసాము. డింకి పందాలే, కత్తి పందాలు కాదు. అన్నీ కూడా మనయే. రికార్డు ఎక్కడ కొట్టినా రికార్డే. ఇప్పుడు వచ్చి ఏది పోయింది అనిపించుకోలేదు. ఇప్పుడు కూడా తర్వాత మన దగ్గర పట్టుకెళ్ళిన వాళ్ళు కూడా ఎవడు పోయిందని చెప్పలేదు. మొన్న పండగలో కూడా మా ఇయ్యంకుడు మన 4 గంటలు పట్టుకెళ్ళి దెబ్బలాడించాడు. అవి కూడా మనయే హైలైట్ అయినాయి. మిగిలిన అన్నీ సమలైపోయినాయి కోళ్ళు. విడిగాడు కాళ్ళే కొడతాయి, కాటాలు నడుపుతాయి. అదే కత్తికోడి అయితే అప్పుడు బేవారపోళ్ళు వాళ్ళు ఆ జాతి ఈ జాతి అన్నీ కలుపుకుని కత్తికోళ్ళ కింద తీసి మెట్టి వాటాలని అవన్నీ ఇవన్నీ వాళ్ళు ఏ జాతులు సంపాదించి అయ్యే కత్తికోళ్ళ కింద వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. డింకి కోళ్ళే ఇప్పుడు గవర్నమెంట్ కూడా అలౌ చేసేది. డింకి కోడే, కత్తికోళ్ళు అలౌ చేయట్లేదు కదా. ఫస్ట్గా పందెం వేయాలంటే కత్తి వేసుకోవడమే. మన డింకి వాటిల్లో కూడా 13 నిమిషాలు, 10 నిమిషాలు మొన్న రాజ్యం ఇచ్చాను 2 ఏటల్ని. అవి అయితే 15 నిమిషాల్లో కొట్టే. తర్వాత కర్ణాటక ఇచ్చాను, ఆడిది కూడా 10 నిమిషాల్లో కొట్టింది. 10 నెలల పిల్ల. ఇప్పుడు మళ్ళీ కలిపాడు. రేపు ఫిబ్రవరి 1నే నిన్న చెప్పాడు పందెం కలిపామని. అవి కూడా ఫాస్ట్, చాలా ఫాస్ట్. హిందుస్థానీలో అవి. హిందుస్థానీలు ఇండియన్ బ్రీడ్ నుంచి వచ్చినాయి. హిందుస్థానీలు వచ్చాయి. ఆ తర్వాత ఏ దేశంలో ఉంటే ఆ దేశం పేరెట్టి ఆ కోరిని పిలుస్తున్నారు. రాంపూర్ అంటే రాంపూర్, చౌడవాడ రేజాలు అంటే రేజాలు అంతలక్క ఒకటే. చౌడవాడ రేజాలకి ప్రత్యేకమైన ఒక ప్రసిద్ధి ఉండేది. ఆ చేత చౌడవాడ రేజాలు, రాంపూర్ అంటే రాంపూర్ రేజాలు. తర్వాత ఈ మధ్య పొకాయి అని, తుర్కీ అని రకరకాల జాతులు చెప్తున్నారు. అయితే మన ఇండియన్ బ్రీడ్ హిందుస్థానీలు అయితే ఏవి కొట్టలేవు. అవి చైనా వాళ్ళు కూడా మన వాటి మీద పోయినాయి ఒకప్పుడు. అమరోహా జాతి అవి తెచ్చాము. అవి పనిచేయలేదు. నేను వెళ్ళలేదు కానీ తెప్పించాను. ఒకడు మన ఫ్రెండ్ ఉండేవాడు కలకటాలో, కుచేయి అని, అతని ద్వారా వచ్చి. అతను కూడా ఇప్పుడు చచ్చిపోయాడు మధ్య. పాకిస్తాన్ అమరోహా వచ్చాయి. అమ్ముతాను, పిల్లల్ని అమ్ముతా ఉంటాను. ఎన్నిటిని మనం పోషింతా వాటిని మేపుకన్నా చూడాలి కదా. వాటిని మనుషులు మెయింటైన్ చేస్తున్నాం. తర్వాత కుక్కలు ఇవన్నీ ఉన్నాడు. మరి కోడి పిల్లలు ఇస్తూ ఉంటాను. పిల్లల్ని ఇస్తాను. అయితే ఎవరికి ఇచ్చినా నెంబర్ 1 ఇస్తాను. 2వ రకం అవి ఇవ్వను. ఏం చేద్దంటే వాడి దగ్గరికి వెళ్ళినా మన పేరు రావాలి. వాళ్ళ దగ్గర పేరు రావాలంటే మన పేరు వస్తేనే వాళ్ళు చెప్పుకుంటారు. ఏంపాడు రాజు గారి దగ్గర తెచ్చుకున్నాం. అలాగే ఆ పేరు కోసమే మనం కోళ్ళు ఇవ్వడం. ఎవడో కూడా ఇప్పుడు వచ్చి మన పేరే చెప్పారు. 10 పందాలు కొట్టినా, 12 పందాలు కొట్టినా ఏంపాడు రాజు గారి తెచ్చాం, అయ్యే బాగా కొట్టే పందాలు ఇప్పుడు చెప్పుకొచ్చారు ఎవరికైనా సరే.
వెళ్తున్నాను ఇప్పుడు మేము. అంతలాగా వెళ్తున్నాయి మన కోళ్ళు. నేనేమో బాగా వెళ్ళిపోయింది సార్ నేను. వెళ్తున్నాయి, అంతలాగా వెళ్తున్నాయి మన కోళ్ళు. ఇప్పుడు కాస్ట్ ఎంత ఉంటుంది సార్ ఒక అమ్మాలంటే? పిల్లలు అయితే జత 5,000 కాడి నుంచి ఉంటాయి పైన, 2 నెలల పిల్లలు. పుంజులు అయితే 25,000 15,000 ఒరిగిని బట్టి దాని వయసుని బట్టి ఉంటాయి. ఎవరికి ఇచ్చినా మన దగ్గర నిలబడితేనే బయటోడికి ఇస్తాను, ఇది పని చేద్దాం అలాగే. మన దగ్గర దొడ్లో పోయిందా అని బయటకి ఇవ్వం. ఇప్పుడు ఒకలా పెట్టలు కావాలంటే ఒకలా పెట్టలు